హాయ్ అన్న. హాయ్ బ్రో. ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పెరుగుతూ ఉందని ఒక 7-8 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, దాని గురించి అని వేలాది చెట్లను నరకడం జరుగుతూ ఉంది. ఈ సిటీలో ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ ఫ్లైఓవర్లు? ఒక్కటండి, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కూడా ట్రాఫిక్ సమస్య అనేది తీరడం లేదు. సరే, కొన్ని సందర్భాల ఆఫీసులు ఉన్నప్పుడు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా మధ్యాహ్నం తర్వాత రోడ్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్ కానీ అంత పెద్ద కేబీఆర్ పార్క్ని అన్ని చెట్లను అంత ప్రకృతిని కూడా నాశనం చేయడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా కేబీఆర్ పార్క్లో కొన్ని వేలాది మంది ఇలా వాకింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఇలా అలాంటి పార్కును సరే కొద్దిగా ఎక్స్టెండ్ అయితే కొద్దిగా వేయండి, కానీ పార్కును తీసేసే విధంగా ఫ్లైఓవర్లు వేసి ఇబ్బందికరం చేసి గిట్ట చాలా మందికి ఇబ్బంది అవుతుందండి. ఏదైనా కూడా మార్నింగ్ పూట మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది తప్ప మిగతా టైంలో మాత్రం అసలు ట్రాఫిక్ ఉండదు. వందలాది మంది రోడ్ల మీకు వచ్చి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ పట్టించుకోనట్లు వ్యవహరిస్తుంది, పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీని పట్ల ప్రజలు ఎట్లా స్పందించాలి? ఒకటండి, కేబీఆర్ పార్క్ అంటే ఏంటండి, కొన్ని వందల మంది 1000 మంది మంచి హ్యాపీగా వాకింగ్ చేసుకుంటారు. ఇప్పుడు సిటీ ఎంత ఉన్నా కూడా చెట్లు అనేది ఉండాలి. కానీ మరి అట్లాంటప్పుడు వీళ్ళు మన చెట్ల కార్యక్రమం ఎందుకు పెట్టారండి? వీళ్ళు ఇలా మొత్తం ప్రకృతిని పెంచాలి, ప్రకృతిని కాపాడాలనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇవాళ మొత్తం ఏంటంటే హరితహారం పేరుతో కోట్ల రూపాయలు అయితే మరి దుర్వినియోగం చేసినట్టే కదా. ఉన్న చెట్లను పెట్టుకుంటా ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు చేసినట్టు కాదు కదా. ఇలా చెట్లు అంటే హరితహారం బాగానే ఉన్నాయి, కానీ చెట్లు అవన్నీ పెట్టినటువంటి అవే. కానీ అలాంటి చెట్లను ఎట్లా పెడతారు, ఎట్లా తీసేస్తారు? ఒక సైడ్ నుంచి హరితహారము, ఇంకా వేరే ఏదో పథకాలు అని చెప్పి చెట్లను ఒక సైడ్ నాటుతూ ఉన్నారు. వందల సంవత్సరాల నుంచి పెరుగుతూ ఉన్న చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఏదైనా కేవీఆర్ పార్క్ చుట్టూ చిన్నపాటి ఫ్లైఓవర్లు వేసుకోవాలి తప్ప అక్కడ అంత పెద్ద ట్రాఫిక్ ఏముండదండి. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ టైం అంటే ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు ఉద్యోగాలు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది తప్ప మీరు మధ్యాహ్నం పూట వెళ్ళండి, 10 దాటిన తర్వాత ఒకసారి ఆ ఏరియాలో పోండి, అసలు ట్రాఫిక్ ఉండదు. అసలు ట్రాఫిక్ సమస్యనే ఉండదు. ఎందుకంటే పొద్దున కాబట్టి అందరూ పనులకు పోతారు, డ్యూటీలకు వెళ్తారు కాబట్టి వేలాది మంది ఉంటారు కాబట్టి అప్పుడు కామన్గా ఏ సిటీలైనా అటు ట్రాఫిక్ జామ్ అవ్వడం కామన్ అండి. మనం చూసుకున్నట్లా అంటే బెంగళూరులో చూడండి గంటలు పడుతుంది ట్రాఫిక్. ఏదైనా కూడా కేబీఆర్ పార్కును మాత్రం కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలి, అక్కడ ఉన్న ప్రకృతిని మనం కాపాడితేనే మంచిగా ఉంటుంది. చిన్నపాటి ఫ్లైఓవర్ అయితే కొద్దిపాటి తీసుకోండి తప్ప ఇలా మొత్తం పార్కులను తీసేస్తామనే ఉద్దేశంతో చేస్తే మాత్రం కరెక్ట్గా అని చెప్పి తెలియజేస్తున్నాం.